హాయ్, ఎలా ఉన్నారు అందరూ? హెల్త్ ఈజ్ వెల్త్ కదా, ఇదే మన కాన్సెప్ట్ అనమాట. నేను బహ్రీన్లో 20 ఏళ్ళ నుండి పనిచేస్తున్నాను హెల్త్ ఫీల్డ్ వర్క్లోనే. నాకు ఒక్క విషయం అర్థం కావడం లేదు, మనుషులు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు. ఇది డయాబెటిక్ వచ్చింది, ఎందుకు మనం లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్స్ వాడుతున్నాము, ఎందుకు వాడాలి, ఎందుకు డాక్టర్స్ లైఫ్ లాంగ్ యూజ్ చేయండి అని చెప్తున్నాడు అనేది థైరాయిడ్ కానీ, షుగర్ కానీ, ఇంకొకటి ఏదది బీపీ కానీ, కొలెస్ట్రాల్ కానీ, ప్రతి 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 వ్యాధికి దిస్ ఈజ్ కామన్, ఇది కామన్గా ఉంటుంది, అందరికీ వస్తుందన్నమాట. అయినా కూడా వీళ్ళు బిజినెస్ లాగా తయారు చేసేసి వీళ్ళు జీవితాన్ని మీ అందరిలో ఒక భయాన్ని పుట్టించేసినారు. వీళ్ళు ఒక భయాన్ని పుట్టించేశారు. నువ్వు ఇది వాడాలి, ఇది వాడకంటే నువ్వు చనిపోతావు అనేది మీ మైండ్లో, మీ మనసులో సెట్ చేసుకున్నారు మీరందరూ. అందువల్ల ప్రతి నెల పోవడము, ఎన్ని బాక్సులు నుండి మీరు ట్యాబ్లెట్స్ తెచ్చుకోవడము, అవి తినడము. అవి తింటే మీకేమన్నా బాగుందా? మీకు బాగాలేదు. తింటూ పోతూ ఉంటే అది గడుస్తూ ఉంది, ఎందుకంటే అది బ్రెయిన్కి కొడుతూ ఉంది. మీకు ట్యాబ్లెట్ అది బ్రెయిన్లో, ఎందుకంటే రిలాక్స్ చేస్తూ ఉంది మీకు, అంతే. వ్యాధిని తగ్గించడం లేదు అవి ట్యాబ్లెట్స్. అది మీకు బ్రెయిన్లో పోయి మీకు కొంచెము నమ్నెస్ ఇస్తూ ఉంది, దాంతో మీరు నడుస్తూ ఉన్నారు. అంటే వ్యాధి మీ లోపల పెరుగుతూనే ఉంది, అది తగ్గేది లేదు, అది తగ్గదు. అందుకే డాక్టర్ చెప్తారు మీరు జీవితాంతం వాడాలి, వాడకంటే నీకు పెద్ద ప్రాబ్లం వస్తుంది. అది మీరు భయపడి, ఎందుకంటే వీళ్ళు లక్షలు పోసి చదువుకొని వచ్చి ఇట్లా చెప్తే మీరు నమ్ముతా అన్నారు. దట్ ఈజ్ రాంగ్. నేను హెల్త్ డిపార్ట్మెంట్లో ఉండి నేను చెప్తున్నాను, దిస్ ట్యాబ్లెట్ ఈజ్ పాయిజనే, అది పాయిజన్ లాగే ఉంది అది. ఎందుకంటే జీవితాంతం తింటున్నారు మీరు. ఒక ఆయుర్వేదిక్ తినండి, ఆయుర్వేదిక్ అన్నా కూడా దాంట్లో కూడా ఉంది కల్తీ. ఇప్పుడు నేను సజెస్ట్ చేసేది ఏదంటే నేను ఇది ప్రమోషన్ చేయడం లేదు. వెస్టీజ్లో ఉండే ప్రోడక్ట్స్ నేను యూస్ చేశాను, నేను ఇచ్చాను కొంతమందికి. అది ప్యూర్, 100% ప్యూర్ అనమాట. అది బాగుంది, ఎందుకంటే అది మీరు జీవితాంతం తిన్నా కానీ మీకు హెల్త్ బాగుంటుంది, మీరు యాక్టివ్గా ఉంటారు. ఇప్పుడు దాంట్లో ఉండేది ఏమీ లేదు. ఆమ్లా ఉంది, నల్లికాయలు మీరు ఒక్కొక్క బుట్టలు తినగలరా? ప్రతిరోజు తినలేరు. ఇంకా నీమ్ అంటారు దాన్ని, ఏంటది, నీమాకు. ఆ నీము అది మీరు చాలా టేస్ట్ బాగున్నది కాబట్టి మీరు తినలేరు, అది గోళీలు చేసుకొని తినలేరు. అది ఉంది, అర్థమైందా? ఈమె వెస్టీజ్ ప్రోడక్ట్లో ఎలాంటి కెమికల్స్ లేవు, అది మీరు నిర్భయంగా వాడచ్చు అవి. అంతేగాని ఇది వాడిన తర్వాత మీరు కొద్ది రోజుల్లోనే మీరు ఈ ట్యాబ్లెట్స్ అన్నీ వదిలేసి మీకు ఏ డాక్టర్ చెప్పడు ఇంకా మీకు తగ్గిపోయింది మీరు ఇది స్టాప్ చేయండి అని చెప్పడు. హాఫ్ అన్నా వేసుకోండి, కొద్దిగన్నా వేసుకోండి అని చెప్తా ఉంటారు. మీరు ఆ భ్రమలో ఉండొద్దండి, ఓకేనా? ఉండొద్దండి. చావు దేవుడు ఇస్తాడనమాట, దేవుని వల్లే వస్తుంది చావు. పుట్టుక, పోవడము, ఈ రెండు దేవుడు ఇస్తాడనమాట, ఓకే? నువ్వు ఎన్ని ట్యాబ్లెట్లు తిన్నా నువ్వు పోవాలనుకుంటే పోతావు, అంతేగాని ఈ ట్యాబ్లెట్లు నీకు బతికించవు. ఇంకా నీకు వేరే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి హాస్పిటల్లో పోయి లక్షలు పెట్టి మీరు ఇది చేస్తారంతే. ప్లీజ్ గో టు బై ద వెస్టీజ్ ప్రోడక్ట్, దట్ ఈజ్ వెరీ గుడ్, నాన్ కెమికల్, వెరీ నైస్. దిస్ ఈజ్ మై సజెషన్. యాజ్ ఏ హెల్త్ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నాను, అయినా నేను చెప్తున్నాను, నేను సపోర్ట్ చేయడం లేదు ఇంగ్లీష్ మెడిసిన్కి. మీకు ఎప్పటికీ తగ్గదు, ఎందుకంటే మీకు ఏ డాక్టర్ చెప్పడు. ఇంకా మీకు నార్మల్గా అయిపోయిందమ్మా షుగరు, మీరు వదిలేసి ట్యాబ్లెట్లని ఏ డాక్టర్ అయినా చెప్పాడా? చెప్పలేదు. ఒకే ఒక డాక్టర్ చెప్పాడు, వేలూరులో ఒక డాక్టర్ నాకు తెలుసు, ఆ డాక్టర్ చెప్పాడు అంతే. వేలూరు హాస్పిటల్ సిఎంసి అతను చెప్తాడు, ఎందుకంటే దట్ ఈస్ గుడ్, రైట్ డాక్టర్స్. అందరూ రైట్ లేరు. షుగర్కు ఈ బహ్రీన్లో ఎంతోమంది పాపం ప్రతీ నెల పోవడము, ట్యాబ్లెట్లు తెచ్చుకోవడము, తినడము.
అది ఒక్కరోజు, ఎందుకంటే వాళ్ళు అడాప్ట్ అయిపోయారు. ఒక్క ట్యాబ్లెట్ వేసుకోలేదనుకో వాళ్ళకి షివరింగ్ వచ్చేస్తుంది, ఎందుకంటే వాళ్ళకు అలవాటు అయిపోయింది అంతే, ఇంకేం లేదు, ఇంకేమీ లేవు. ఊరికి ఆ ట్యాబ్లెట్లు వెనక వెళ్ళండి. వెస్టీజ్ ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. అది మీకు హెల్ప్ కూడా అవుతుంది, మీకు బతికే అవకాశాన్ని కాదు, మీకు స్ట్రాంగ్నెస్ ఇస్తుంది. బతుకుతారని నేను చెప్పను, ఎందుకంటే అది దేవుని చేతిలో ఉంది. ట్యాబ్లెట్ చేతుల్లో లేదు, డాక్టర్ చేతుల్లో లేదు, మీ చేతుల్లో లేదు, అది దేవుని చేతుల్లో ఉంది. ఎప్పుడు బతుకుతావో, ఎంతవరకు బతుకుతావు, ఎన్ని గంటలు బతుకుతావు అని. అయినా కానీ మీరు ట్యాబ్లెట్లకు అడాప్ట్ కావద్దండి. అయితే కానీ మీరు ఏదన్నా న్యాచురల్ థింక్ చేయండి. మీకు ఇచ్చాడు దేవుడు, బ్రెయిన్ ఇచ్చాడు మీకు, థింక్ చేయండి. ఏది మంచిది ఏది చెడ్డది అనేది మీకు తెలుసుకోవాలి. ఇప్పటికీ తెలుసుకోలేదు మనుషులకు అన్నీ తెలుసు మనుషులకి. కాఫీ బాగుందా, పాలు బాగుందా అంటే పాలే మేడం అంటారు, అయినా తాగుతారు కాఫీనే. ప్రతి ఒక్కటి తీసుకోండి, మీరు అది అలా ఆలోచించండి, ఓకేనా? ఆలోచించి మీరు డిసైడ్ చేసుకోండి, ట్యాబ్లెట్స్ బాగున్నాయా, ఇవి బాగున్నాయా. దట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. ట్యాబ్లెట్స్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్, ఓకే? మీరు వెళ్ళండి, వెస్టీజ్లో మంచి నీము, ఆమ్లా, అలివెరా మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి. మంచి ప్రోడక్ట్స్ ఏమీ కలపలేదు దాంట్లో. కలమంద మీరు రోజు తినలేరు, ఒక ట్యాబ్లెట్ అయితే వేసుకోవచ్చు, ఓకేనా? అన్నిటికీ ఉన్నాయి అక్కడ. బీపీకి ఉంది, షుగర్కి ఉంది, థైరాయిడ్కి ఉంది, నీ పెయిన్కి ఉంది, బ్యాక్ పెయిన్కి ఉంది, క్యాన్సర్కి కూడా ఉంది. చాలామంది రికవర్ అయ్యారప్ప. చూడండి, వెళ్ళండి, మీకు ఏది దగ్గరగా ఉంది వెస్టీజ్లో వాళ్ళకి కన్సల్ట్ కాండి, వాళ్ళు మీకు సజెస్ట్ చేస్తారు. నో నీడ్ డాక్టర్సే వద్దు. డాక్టర్స్ సంపాదన కోసం కూర్చున్నారు అంతేగాని ఇంకేమీ లేదు. ఒకవేళ అంత ఇదిగా ఉంటే మీరు దేవుని పైన వదిలేసేయండి, అంతేగాని ప్లీజ్ నేను ప్రమోషన్ చేయడం లేదు, అందరి కోసం ఆలోచించి నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ యూ లైక్ దిస్ ఛానల్, share it, subscribe. Thank you so much.